హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కాస్త ఆ కింద 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 అక్కడ ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేసేయండి బాబు. చేసేసారా? డకాయిట్ మూవీ ఎలా ఉంది ముందు అది చెప్పు అంటారా? డకాయిట్ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉండే, ఎందుకంటే పాత అడివిషియస్ సినిమాలన్నీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నాకు రీచ్ అయ్యింది ఆ సినిమాలన్నీ. కానీ ఈ డకాయిట్ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాత అడివిషియస్ సినిమాలన్నీ చూసి నేను ఈ సినిమాకు కూడా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను. కానీ డకాయిట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని నిరాశపరిచేసింది. కాబట్టి మీరు ఒకవేళ ఈ సినిమాకు వెళ్ళాలనుకుంటే ఒకటే మాట చెప్తున్నాను, మీ ఎక్స్పెక్టేషన్స్ను లోలో పెట్టుకొని వెళ్ళండి. గ్యారంటీ మీకు కొంచెం హై ఫీల్స్ వస్తాయి. ఎందుకంటే పాత అడివిషియస్ సినిమాలాగా ఈ సినిమా ఉండదు. ఎందుకంటే ఇది టోటల్ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పుకుంటూ వస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫే కొంచెం దెబ్బేశారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మళ్ళీ క్లైమాక్స్ బాగా అదిరిపోయింది. మృణాల్ ఠాకూర్ యాజ్ యూజువల్ క్యూటీ పై. ఇక అడివిషియస్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మీరు కూడా ఈ సుత్తి ఎంత అవసరం లేదనుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ లోలో పెట్టుకోండి, మీకు గ్యారంటీ సినిమా నచ్చుతుంది. కానీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే బిలో యావరేజ్ అనిపిస్తుంది, ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.